ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవా, మీ ఘనమైన పరిశుద్ధమైన బంగారు పాదాలకి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలం స్వామి, మీ సన్నిధానములో నిలిచి ఉండుట, నిర్మూలము కాకుండుట, ఈ రీతిగానైనా పరిశుద్ధులతో కలిసి ప్రభువా నా జీవితంలో నాయనా మీరు చేసేటువంటి ప్రతి మేలు నా ప్రభువా సంఘములో తండ్రి ఈ రీతిగా సాక్ష్యం చెప్పుటకు నాయనా మీరు ఇచ్చేటువంటి ఈ యొక్క తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా ఈ లోకంలో తండ్రి నాకంటే ఎంతోమంది ప్రభువా గొప్పవారు, ధన్యులు ఈ రోజునైనా మహిమలో ఉన్నారు. మాకైతే మీరు ఇచ్చేటువంటి ఈ యొక్క జీవనం బట్టి, ఈ యొక్క ఆయుష్కాలం బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభువా మేము నాయనా మిమ్మల్ని కలిగి ఉండుట ఒక ధన్యం నా ప్రభువా, మిమ్మల్ని కలిగి ఉండుట ఒక ధన్యం ప్రభా. నైనా స్తోత్రం ప్రభా. ఈ ప్రపంచంలో తండ్రి చాలా నైనా మిలియన్ బిలియన్ ట్రిలియన్స్ పాపులేషన్ ఉన్నారు. అందరిలో తండ్రి 2% కూడా ప్రభా మిమ్మల్ని నైనా ప్రభా కలిగి ఉండలేదు. అయితే కలిగి ఉన్న వారిలో మేముండుటనైనా మాకెంతో ధన్యం ప్రభు. ఈ సమయంలో తండ్రి ప్రభా మరణ పడకల్లో నుండి నైనా తండ్రి నాశనమైన జీవితపు అంచుల నుంచి నన్ను రక్షించి అనేక జిల్లాల్లో అనేక రాష్ట్రాల్లో తండ్రి నన్ను ప్రభా మీరు నైనా ప్రభా తిప్పి నా స్వస్థలానికి, నా స్వస్థ మండలానికి తండ్రి తిరిగి వచ్చి ఆత్మ సంఘములోకి ప్రభా, ఆత్మ సంఘములోకి తండ్రి, ఆత్మ సంఘములోకి నా ప్రభా నన్ను చేర్పించిన దానికి మీకు స్తోత్రాలు. కొన్ని మాటలు స్వామి, కొన్ని మాటలు ప్రభువా, ఇదిగో నాయనా నా జీవితంలో తండ్రి ఏ రీతిగా తండ్రి ఒక పూజారిగా ఉన్న నన్ను, ఒక విగ్రహారాధక కుటుంబంలో ఉన్న నన్ను ఈ దినమున తండ్రి రక్షించి కాపాడి నిలబట్టి స్థిరపరిచి అందరికీ మాదిరికరంగా జీవించుటకు మీరు చేసిన కృపను ప్రభా పరిశుద్ధులతో పంచుకున్నట్టుకు మీ ఆత్మ అభిషేకం దయచేయండి, నడిపింపు దయచేయండి. మీరు మాత్రమే మహిమ పొందాలి ప్రభా. నేను కాదు నాయన, మీరు మాత్రమే మహిమ పొందవాలని సమయాన్ని కూడా నేను ప్రభా తండ్రి గమనించి క్లుప్తముగా ఆరాధన తండ్రి నాయన దైవజనులకు నాయన సమయాన్ని ప్రభా నేను పోగొట్టకుండా క్లుప్తంగా ముగించుటకు నాకు నాయన సమయోచితమైన జ్ఞానం దయచేయమని, మీ చిత్తమైతే తండ్రి ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా మీరు నడిపించమని, ఒకవేళ ప్రభా కొంతమంది రహస్యముగానైనా మందిరానికి రాక ఎవరైతే తండ్రి ఈ యొక్క శబ్దము వింటున్నారో నా ప్రభా నా ప్రియులను దర్శించినైనా, నా ప్రియులను దర్శించిన ప్రభా ఒకరోజు నేను కూడా ఇలాగేనైనా రహస్యముగా ఉన్న నన్ను ప్రభా వారు నడిపించి ప్రభా మా మందిరం ఆవరణ చుట్టూ తండ్రి 4 దిగ్భాగాల్లో తండ్రి మీరు అనేక మందిని తండ్రి త్వరగా నడిపించమని, మీ చిత్తమైతే ఈరోజు కొన్ని నూతన ఆత్మలు కూడా నడిపించమని, ఇదిగో తండ్రి దైవ వర్తమానం చేస్తున్నటువంటి నన్ను మీ దాసులు మీరు బలపరచమని, బ్రాంచ్ సంఘాలు ఉన్నటువంటి సేవకులను బలపరచమని, సంఘంలోని విశ్వాసులు అందరినీ గమనించమని ఇప్పుడు నేను సాక్ష్యం చెబుతుండగా ప్రతి ఒక్కరు తండ్రి ప్రభా ఆత్మానుసారంగా నైనా తండ్రి ప్రార్థన పూర్వకంగా తండ్రి ఈ యొక్క సాక్ష్యం నుటకు మంచి ఆత్మ దయచేయమని, ఎక్కడ నిర్లక్ష్యం లేకుండా ఎక్కడైతే నైనా వాక్యమును ప్రభా విడిచిపెట్టున్నారో వాళ్ళతో మాట్లాడమని, ఈ యొక్క సాక్ష్యం ప్రతి ఒక్కరికి ఉజ్జీవం దయచేయమని, స్తుతియు మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకి నా ప్రత్యేక వందనములు. సేవకుల కుటుంబాలకి కూడొచ్చిన మీ అందరికీ దేవుని నామమున శుభములు. ప్రియమైన వాళ్ళారా, ఏమాత్రము నాకు మాటలు రావడం లేదు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ప్రపంచంలో 7 ఖండాల్లో
దాదాపు 200 దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకంటే నేను ఎంతో ధన్యునని భావిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడబ్బా! నా నోట్లో మాటలు రాదు ఇంకా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఆమేన్. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. గ్లోరీ. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఆమేన్. పాడదాం. గ్లోరీ 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 గ్లోరీ. పాడదాం. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పాడదాం. యేసయ్యా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఓ గ్లోరీ 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 గ్లోరీ. ఆమేన్. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు. గ్లోరీ. నమ్మితే చాలు నీవు. వన్స్ మోర్. నమ్మితే చాలు నీవు. చాలు సమయం లేదు. ప్రియమైన వాళ్ళారా, ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనం. త్వరగా. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. నీవు ఖడ్గము చేత పడవు. ఆమేన్. చాలమ్మా. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మాటలు కాదు ఇది. నరేంద్ర మోడీ మాటలు కాదు ఇది. ఏ రాజకీయ మాటలు కాదు ఇది. నన్ను సృష్టించినటువంటి ఆ దేవాతి దేవుని మాటలు. నీవు నన్ను నమ్ముకుంటే గనక నిశ్చయముగా. నో డౌట్ అట్ ఆల్. ఈ లోకంలో అప్పుడప్పుడు భార్య ఏమన్నా కోరిక అడిగితే భర్త కూడా చెప్పేస్తాడన్నమాట. అది నిలబెట్టుకుంటామా? రాజకీయ నాయకులు ఎలక్షన్ అప్పుడు ఇస్తారు, నిలబెట్టుకుంటారా? కొన్ని నిలబెట్టుకుంటారు. ఇంకోసారమ్మా ప్లీజ్. నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక. నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. ఎంత మాటమ్మా! నిశ్చయముగా 100కి 200%. ఈరోజు ఈ సాక్ష్యం వింటున్న మీరు కూడా మీ యొక్క అనుదిన ప్రార్థన జీవితంలో ఏవైతే కోరుకుంటున్నారో, ఏవైతే ఇంకా పొందుకోలేదో, దేవుడు ఈ 2020 సంవత్సరంలో నువ్వు ఊహించిన దానికంటే, నీ శక్తి కంటే మీరు అత్యధికంగా పొందుకోబోతున్నారు. ఆమేన్. నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా తప్పించదను. నా జీవితంలో నేను ఈరోజు ఎప్పుడో చనిపోయిన విషయాన్ని. నా పేరు హరి. మాది కేజీ సత్రం దగ్గర నల్ల సిద్దనపల్లి. దయతో క్షమించండి, కులం పేరు చెప్పకూడదు, కానీ నా సాక్ష్యానికి చెప్తేనే దేవుని నామం మహిమపరుస్తుంది. మేము చాలా పేదవాళ్ళు. మేము కుమ్మర కులస్తులము. మా నాన్న ఏం చదువుకోలేదు. మా నాన్న కుండలు చేస్తేనే మాకు ఆహారము. సత్రం దగ్గర నల్లజనపల్లి. మా నాన్నకు 4 సంతానము. నేను ఒక్కడు, 3 కుమార్తెలు. పేద కుటుంబంలో జన్మించిన వ్యక్తిని. చాలా విగ్రహారాధకుని. మా యొక్క వంశాను నుంచి, మా జనరేషన్లో మా ఫాదరు, వాళ్ళ ఫాదర్ నుంచి మా గ్రామంలో ఏదైనా పూజ జరిగితే మా ఇంటికాడి నుంచే తీసుకొని పోవాలా. ఆ క్రమంలో నేను కూడా ఈరోజు మా ఊర్లో బ్రహ్మాండంగా కీర్తికని కావడి ఎత్తన్నారు. ఒకప్పట్లో నేను కూడా 20 సంవత్సరాలు కావడెత్తిన వ్యక్తినే. నేను ఇన్ని రోజులు బయట జిల్లాలో ఉన్నాను. మా గ్రామానికి వచ్చి జస్ట్ 1 మంత్ అయింది. వాళ్ళకి తెలియదు మన ప్రభు జీవం గల దేవుడని. వాళ్ళకి తెలియదు మన ప్రభు శక్తిమంతుడని. వాళ్ళకి తెలియదు మన ప్రభువే సృష్టికర్తని. అయితే వచ్చిన బంధువులు హరి బాగున్నావా, హరి బాగున్నావంటే వాళ్ళు మనం ధృవీకరించలేము. మన ప్రభు ప్రేమను చూపించాలా. వాస్తవంగా అయితే అయ్యగారిని క్షమించాలా. 9కే ఆరాధన తెలుసు.
అయితే దాదాపు మా గ్రామానికి మా బంధువులు ఒక 100 మంది వచ్చి ఉంటే అందులో 90 మంది నన్ను చూడాలని మా ఇంటికి వచ్చినారు. వాళ్ళు పలకరించాలా, కొద్దిగా ఏమనుకోవద్దండి, వాళ్ళందరూ నేను కూడా మా ఊర్లో ఈసారి కావడెత్తాం అనుకున్నారు. వాళ్ళకి తెలీదు, నైనా నేను డిపార్ట్మెంట్ మారిపోయినాను. నీ పోలీస్ డిపార్ట్మెంటా? లేదు నాయనా, ఒకరోజు ప్రభు చిత్తమైతే మా గ్రామంలో మన మందిరం ఉంది, ఒక బహిరంగ మీటింగ్ చెప్పి వాళ్ళకంతా సాక్ష్యం చెప్తాము. అది చాలామంది తెలియదు పాపం. ఇక మనం చేయాల్సింది ఏమంటే వెంటనే మనం వాళ్ళకి మన దేవుని యొక్క శక్తిని వెంట చెప్పకూడదు. సంఘం ప్రార్థన చేయాలా, సేవకులు ప్రార్థన చేయాలా, అప్పుడే ఆ యొక్క మాట ఫలిస్తుంది. అదొక ప్రోటోకాల్ అది. ఇప్పుడుండే చీఫ్ మినిస్టరు, ఇప్పుడుండే ప్రైమ్ మినిస్టరు 5 years వాళ్ళ పదవి అయిపోతుంది, కానీ అయ్యగారు పదవి యుగముల వరకు ఉంటుందన్నమాట. ఈ ప్రోటోకాల్ ఎంత పవర్ఫుల్ జాబ్ తెలిసినది, ప్రోటోకాల్. కాబట్టి ప్రియులారా, అలాంటి కటిక పేదరికం నుంచి, చాలా నిరుపేద స్థితి నుంచి అప్ అండ్ డౌన్స్ నా జీవితంలో పేదవాళ్ళు కాబట్టి నేను 1997లో 96లోనే మా అక్కకి వివాహం చేయించిన. నా సొంత డబ్బుతోనే చిత్తూరులో నేను ఇంటర్మీడియట్ చదువుకునేప్పుడు ట్యూషన్ స్టార్ట్ చేసినాను. ఆ డబ్బుతో నా అక్కకి మ్యారేజ్ చేయడము, మనకు పీవీకేలో డిగ్రీ చదివేటప్పుడు రెండో చెల్లెలు ఇక్కడ బంగారపల్లి ఇచ్చినాము రాని అని, ఆ అమ్మాయికి పెళ్లి చేయించడము, మనక పీజీ డిస్టెన్స్ చేసుకుంటూ చిత్తూరు ఆర్కే విద్యాలయ 26 స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేసుకుంటూ 99, 2000, 2001లో చిత్తూరులో సీకే బాబు వాళ్ళ కుమార్తెకి, అప్పుడు ఎంపీ ఆదికేశ్వర తమ్ముడు బద్రీనాథ్ సార్కి, అప్పుడు మున్సిపల్ చైర్మన్ ఏఎస్ మనోహర్ సార్ వాళ్ళ పిల్లలకి, ప్రజెంట్ తిరుపతి ఎమ్మెల్యే జనసేన సారు జంగాలపల్లి శ్రీనివాస సారు వాళ్ళ పిల్లలకి, ఆ కాలంలో 1999, 2000 సంవత్సరంలో చిత్తూరులో మ్యాథ్స్ కింగ్ అనే అవార్డు అందరూ ట్యూషన్ చెప్పుకుంటూ ఆ డబ్బుతో 2004లో లాస్ట్ చెల్లెలకి మ్యారేజ్ చేయడము. ఆ తర్వాత బంగారపాలెంలో బస్టాండ్ దగ్గర రత్నం కాంప్లెక్స్ ఉంది, 2006లో మేము మొబైల్ షాప్ పెట్టినాము, అది లాసు. ఆ తర్వాత గ్రాంట్ వ్యాపారం చేసినాను, అది లాసు. చాలా నా జీవితాల్లో నా మ్యారేజ్ అయ్యింది 2007, అప్పటికే దాదాపు 25 lakhs అప్పు ఉంది. అప్పుడు మా మిస్సెస్లకి నాకు అప్పు నాకు తెలియదు. అప్పుడే చిత్తూరులో VCR డిగ్రీ కాలేజీలో నేను మ్యాథ్స్ లెక్చరర్, ఇలా చిత్తూరులో ట్యూషన్స్. అప్పుడు ఫైనాన్షియల్గా మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా మిస్సెస్ తెలీదు. దాదాపు మా మిస్సెస్ నాకు 50,000 గోల్డ్, కాళహస్తిలో ఒక పెద్ద ఇల్లు, బాగా లోకంలో ఉన్నప్పుడు అనేక సంవత్సరంలో ఎన్నో పూజలు, అయ్యప్ప మాల అయితేనేమి, తర్వాత ఓం శక్తి మాల అయితేనేమి, కావుడైతేనేమి, ఈ పేర్లు కూడా మర్చిపోయినాను ఇప్పుడు. దాదాపు భక్తిలో ఏ దేవుడు కూడా నాకు సమాధానం లేదు, నెమ్మది లేదు, అప్పులు పెరుగుతూ ఉంది. మ్యారేజ్ అయిపోయింది. అయితే మా పెద్ద పాప పుట్టింది, వడ్డీలకే నా సంపాదన సరిపోతుంది. ఆ పరిస్థితుల్లో బంధువులు నాకు సహాయం చేయలేదు, అక్క చెల్లెలు సహాయం చేయలేదు. నా భార్యకు అప్పుడు చెప్తే నా భార్య కూడా నన్ను వదిలేసి వాళ్ళ అమ్మోళ్ళకి వెళ్ళిపోయింది. 30 లక్షలు అప్పు ఉంది, సమాధానం లేదు, పక్కన భార్య లేదు, బిడ్డ లేదు, బంధువు లేదు. ఏమనుకుంటామమ్మా అందరూ? అప్పుడే వస్తుంది ఒక మంచి ఆలోచన, మరణిస్తామా అనేసి. అదే ఆలోచన నాకు వచ్చింది. అప్పుడు నేను గొడుగుమూరు అక్కడ రూమ్ తీసుకున్నాను. నేను దాదాపు ఇంక చనిపోదాము అనేసి రాసుకుంటున్నాను. తలుపు వేసినాను, ఫ్యాన్కి దారం వేస్తున్నాను. తలుపు తట్టుతున్నారు ఎవరో వాళ్ళు. చూస్తే ఎవరు లేదు. ఏందిరా అనేసి మళ్ళా ఒక 10 నిమిషాల తర్వాత ఫోన్ చేసిన. ఒక అతను వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకున్నాడు, ముండ్రాజు డాక్టర్ ఉన్నాడు చిత్తూరులో దర్గా దగ్గర. ఆయన దగ్గర ఒక అతను అసిస్టెంట్గా పనిచేస్తాడు. ఆయన పేరు హరికృష్ణారెడ్డి. ఇప్పుడు ఆయన వాళ్ళ మిస్సెస్ వాళ్ళు తిరుపతిలో ఉన్నారు. ఆయన మామూలుగా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర అసిస్టెంట్ పనిచేస్తాడు. ఈ ఇంటి నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది, ఇక్కడ ఎవరికి హెల్త్ బాగాలేదంట. ఇది ఎవరి ఫోన్, నాకు ఫోన్ లేదు, ఎవరు ఫోన్ చేయలేదు సార్ అంటని. సరే వెళ్ళిపోయినాడు. మళ్ళక ఆయనే పిలిస్తే నా పరిస్థితి చెప్పిన. సార్ వాస్తవంగా అయితే నేను చనిపోవాలనుకున్నాను సార్, మీరు వచ్చారంటే ఎవరెవరే. ఆయన చెప్పినాడు, రే నాయనా చనిపోతే ఏం రాదురా, ఏమి నీ సమస్య అంటే, అప్పుడు నేను VCR డిగ్రీ పనిచేస్తున్నాను, చిత్తూరులో ట్యూషన్ చెప్తున్నాను సార్, కుటుంబానికి నేను హెల్ప్ చేసి ఇలా అయిపోయాను సార్, ఇప్పుడు అందరూ బాగున్నారు సార్, నన్ను ఎవరు పట్టించుకోలేదు సార్ అంటే, అందరూ మర్చిన మనల్ని పట్టించుకునేవాడు ఏసే ఉన్నాడంటే, నేను నా నోటి మాట ద్వారా
యేసు ప్రభు ఎవరు సార్? నేను 33,000 దేవతలు ఉన్నారు మా దగ్గర. మా ఊర్లో నేను వినాయక చవితి అయితే నాకంటే ఎక్కువ సైజు ఉండే వినాయకుడిని అర్ధ గంటలో చేస్తాను నేను. ఐఎమ్ ఎ గుడ్ ఆర్టిస్ట్. మేము కుమ్మరు కాబట్టి మట్టి ఎత్తుకునేసి హాఫ్ అన్ అవర్లో తయారు చేస్తాను నేను. మా ఊర్లో గౌరీ వృతం నోముల పండగ దీపావళి రోజుల్లో ఒక చెంబు బొల్లించి ఆ గంగమ్మ మూర్తి చేసి అలంకరిస్తే ఆ రోజు నాకు 2,000 3,000 ఇస్తారు కానుకలు. అలాంటి దేవుని శక్తి ఉన్నా సార్ మాకు. అంటే హరి, నేను కూడా హరికృష్ణారెడ్డినైనా అలాంటి హిందూ కుటుంబం వచ్చినోడ్నే, నేను 25 lakhs లాస్ అయినోడ్నే. దేవుడు బలమైన దేవుడు అంటే నేను అంగీకరించలేదు. అప్పుడు తెలియదు నాకు. సరే మళ్ళాక 2 months 3 months సేమ్ మరణాన్ని దగ్గరలో ఉన్నాను. ఒకసారి తిరుపతిలో నేను రైల్వే స్టేషన్ దగ్గర ఎలానో చనిపోవాలా, ఎంత అప్పు ఎలా తీర్చాలా, ఎవరు సహాయం లేదు, మా భార్య మాట్లాడలేదు అనుకున్నప్పుడు రైల్వే స్టేషన్లో నేను బాధపడుతున్నాను, ఇంకో చనిపోదాం ట్రైన్ కిందనేసి. అదే హరి సారు. అప్పటికి 6 నెలలు గ్యాప్ ఉంది. రైల్వే స్టేషన్ నుంచి వస్తా ఉన్నాడు. ఏం సార్ ఎక్కున్నారంటే మా మెసేజ్ ట్రాన్స్ఫర్ అయింది హరి. ఏమి నువ్వు అన్నాడు. ఏం సార్, నాకు మీరు చెప్పినారు కానీ చనిపోలేదు సార్ అంటే. ఎవరే చనిపోతే నీకు సమస్యకు సాల్వ్ అన్నాడు. ఏం చేద్దాం సార్ అంటే, చూడండి నా మాట ఒక్క అవకాశం అనేసి వాళ్ళు వచ్చి మజ్జిగ కాలువ ఎంఆర్పిల్ సెంటర్లో వాళ్ళ ఇల్లు ఉంటే ఆ రోజు తీసుకువెళ్ళాను నన్ను. నా మాట ఒకసారి దేవునికి నీ అవకాశం అంటే, దేవుని నమ్ముకుంటే నా అప్పులు తీరిపోతాయా, నా బంధువులు నేను మళ్ళీ స్థిరపడతానా అంటే ఖచ్చితంగా. అంటే ఆయన మాటకు నేను జస్ట్ అయితే ఒక బైబిల్ ఇచ్చినాడు, నువ్వు ఈరోజు నుంచి ప్రార్థన చేసుకో అనేసి చెప్పేసి వదిలేసినాడు. ఎలా ప్రార్థన చేయాలో అని నేర్పినాడు నాకు. బైబిల్ ఎత్తుకున్నాను. కాళహస్తికి పోయినా, మా మిస్సెస్ కాళహస్తిలో ఉంది, మా పాపను చూడాలని. అంతకుముందు చాలా సందర్భాలు కాళహస్తికి వెళ్ళాను, మా మిస్సెస్ వాళ్ళు నాతో మాట్లాడలేదు. ఎప్పుడైతే ఆయన బైబిల్ ఇచ్చినాడో ఆ బైబిల్ తీసుకునేసి బ్యాగులు ఎట్టుకొని పోతే తలుపు తీసినారు. నేను ప్రభువుని నమ్ముకున్నాను, నా సమస్య సాల్వ్ అవుతాయి, మీ పాపను పంపించండి అంటే పక్కన వాళ్ళ ఇంట్లో దేవుని మందిరం పోయే వాళ్ళు పులిమస్తాన్ ఒక పెద్ద రౌడీ అయిన, కాంగ్రెస్లో ఒక మంచి పలుబడిన వ్యక్తి, రాజశేఖర రెడ్డి సార్ దగ్గరికి బాగా లావాదేవీలు ఉన్నది. కాళహస్తిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అయిన పులిమస్తాన్ అతని పేరు, చాలా పేరున్న వ్యక్తి. ఆయన్ని దేవుని నమ్ముకొని శంషోనయ్య అని పేరు అతని పేరు. ఆయన్ని పిలిస్తే బైబిల్ పట్టుకున్నాడు కాబట్టి హరిని నమ్మొచ్చు అనేసి ఆ కాళహస్తిలో సుందరరాజు పాస్టర్ అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన పిలిపించినాడు. నా సాక్ష్యం చెప్పినాను, నేను చెప్పింది నిజమా కాదనేసి అక్కడి నుంచి మా ఊరికి ఫోన్ చేసి, అప్పుడు ల్యాండ్ ఫోన్, హరి క్యారెక్టర్ ఏమంటే ఆయన మంచి పిల్లన్నా, ఏ అలవాటు లేదు, అక్క చెల్లెలు పెళ్లి చేసి పాప బిడ్డ లాస్ అయినాడు, మేస బ్రహ్మాలు చెప్తాడు నా గురించి గొప్ప సాక్ష్యం చెప్తే అప్పుడు మా మిస్సెస్ చెప్పినాడు, చూడమ్మా హరిగా అలవాటు లేదు, దానికంటే ముఖ్యంగా ప్రభువుని పట్టుకున్నాడు కాబట్టి అనేసి మా యొక్క సుందరరావు పాస్టర్ గారు మార్కు సువార్త సమయం లేదు 9:23లో నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము. ఒకసారి అందరూ దయచేసి బైబిల్లో ఉన్న వాళ్ళు చేతులు పెడతండి. ఈ మాట అనండి దయచేసి. మీ జీవితాల్లో దేవుడు ఒక నూతనమైన మాటలు చెబుతాడు. అందరూ నాతో పాటు చెప్పండి, నమ్ముట నీ వలనైతే సమస్తము. నమ్మువానికి ఏమి? సమస్తము. ఆ సమస్తము గట్టిగా పట్టుకున్నాను. సమస్తము గట్టిగా పట్టుకున్నాను. అయ్యగారు నాకు నమ్మకం వచ్చింది. అయ్యగారు యాక్చువల్గా అప్పటికే నాకు మ్యాథమెటిక్స్లో 15 సంవత్సరాల అనుభవం. 2008 మాట. ఎలా భక్తి చేయాలి, ఏ విధంగా దేవుని శక్తి పొందుకోవాలి అయ్యారంటే, ప్రతిరోజు ఉదయం వేకువనే లేచి ప్రార్థన చేయి. ఆదివారం ఎక్కడ నువ్వు ఉంటావో ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళు. దేవుడు నెలలో నీకు ఇచ్చినటువంటి భాగం, నీకు ఇచ్చినటువంటి ఆ ఆశీర్వాదం నుంచి దేవుని భాగం దేవుని మందిరానికి ఇచ్చి, మందిరంలో జరిగేటువంటి ప్రత్యేకమైన కూడుకుల్లో నీ వీలుని బట్టి నువ్వు పార్టిసిపేట్ చేస్తా ఉంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు అనే మాట నన్ను పట్టుకుంటే, కీర్తనలు 37 అధ్యాయము 5వ వచనం, నీ మార్గమును
యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనము. నువ్వు ఆయన నమ్ముకొనము. మనం ఏం చేస్తామమ్మా? మన శక్తిని, మన బలమును, మన యొక్క ఆస్తిని, మన భర్తను, మన అందాన్ని నమ్ముకుంటాం. నో సార్, ఆయన ఏమన్నాడు? నువ్వు ఆయన నమ్ముకొనము. ఎస్, నీ కార్యం ఏం చేస్తాడు? ఆమేన్. ఆ దినమున దేవునికి నా జీవితాన్ని అప్పచెప్పుకున్నాను. ఇది 2009 మార్చ్ 1 కాళహస్తిలో నన్ను నేను దేవునికి ప్రతిష్ఠ చేసుకున్నాను. అయ్యగారి దగ్గర ప్రార్థన చేసుకుని నెల్లూరు పట్టణానికి వెళ్ళాను. నెల్లూరులో మినీ బైపాస్ ఉంది. అక్కడ నారాయణ స్కూల్కి వెళ్తే టీచర్లకే ఎగ్జామ్ పెడతారు. నాకు ఎగ్జామ్ పెడితే అప్పుడు నా నాలెడ్జ్, నా మార్కులు 100కి 39 మార్కులు వచ్చింది. చిత్తూరులో మ్యాథ్స్ కింగ్ అంటారు. అయితే నా మార్కులు 39 మార్కులే. అయినా వాళ్ళు అన్నారు, మా స్కూల్లో ఇంతవరకు డెమో వచ్చిన వ్యక్తులందరికీ 10 మార్కులు దాటలేదు, 11 దాటలేదు. వచ్చిన వాళ్ళు నువ్వేం పెద్ద ఫేమస్ ఏం కాదు, వాళ్ళు గుడ్డులో మెల్ల నీకు 39% ఉంది, యువర్ ఎలిజిబుల్ బట్ నాట్ ఏ ఫేమస్ అన్నారు. ఆ మాట నేను గుచ్చుకున్నా. నేను ఫేమస్ కావాలి అనే మాట అప్పుడే మైండ్లో పెట్టుకునేసి మత్తయి సువార్త 7:7 సమయం లేదు, అడుగుడి నీకు ఇవ్వబడను, అడుగుడి నీకు ఇవ్వబడను. మోకరించిన ప్రభువా, ఐ డోంట్ వాంట్ 39%. ప్రతి ఉపాధ్యాయుడు పిల్లల్ని మ్యాథమెటిక్స్లో ఎన్ని మార్కులు ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి? 100కి 100 ఎక్స్పెక్ట్ చేస్తారు. మ్యాథ్స్ అంటే ఏ రావాలా? టీచర్కే 39 మార్కులు వస్తే పిల్లలకి ఏం తెప్పిస్తావు ప్రభువా అనేసి ఆ రోజు మోకరించి ప్రార్థన చేసిన. ప్రభువా, ఇర్మియా 33:3 నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తాను. ఈ వచనాల ద్వారా ప్రార్థన చేసుకుని అదే నారాయణ నుంచి ఇంకొక చోట ఆఫర్ వస్తే అక్కడ ఎగ్జామ్ రాస్తే ఒక్క నెలలోనే నాకు 61 మార్కు వచ్చింది. దేవుని స్తోత్రం. అలా నేను అక్కడక్కడ నెల్లూరులోనే 2-3 స్కూల్లో పార్ట్ టైం జాబ్ చేస్తూ, ట్యూషన్ చెప్పుకుంటూ, దేవుణ్ణి భక్తులు ఎదుర్కొంటూ, అయ్యగారు చెప్పినట్టు ఉదయం ప్రార్థన, ఆదివారం ఆరాధనకి వెళ్ళడము, ఇలా దేవుని బాగా ఇవ్వడము ప్రారంభిస్తూ ఉంటే నాకు వచ్చిన డబ్బులన్నీ నేను కొంతమందికి నేను ఇవ్వాల్సిన వాళ్ళకి అమౌంట్ ఇచ్చుకుంటూ మా మిస్సెస్ ఆఫ్ కాళహస్తి నుంచి నెల్లూరు రావడం జరిగింది. మేము సమాధానంగా ఉన్నాం. అప్పుడు 2011-12లో అదే నెల్లూరులో ఒక స్టూడెంట్కి 595 మార్క్స్ వచ్చిందనమాట. అప్పట్లో అది స్టేట్ ఫస్ట్ ర్యాంక్. ఇది 2011 కథ. ఎందుకంటే 2012 నుంచి గ్రేడింగ్ వచ్చిందనమాట. 2011లో నెల్లూరులో నా స్టూడెంట్కి పివి వెంకట సాయి అని 595 మార్క్స్ వచ్చిందనమాట. 2011లో ఇది. అప్పుడు నేను కొద్దిగా అక్కడ బాగా పాపులర్ అయినాను. అప్పుడు నాకు నెల్లూరు నుంచి ఆవనగడ్డకి ఆఫర్ వచ్చింది. ఆవనగడ్డ కృష్ణా డిస్టిక్. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలు ఉన్నాయి. ఆ 2012లో నేను అక్కడికి వెళ్ళాను. ఆవనగడ్డలో ఎలా అంటే టీచర్ పోస్టులు కోచింగ్ ఇస్తారు. అక్కడ మాకు పర్ డే 3,000, 4,000, 5,000 సరుకును బట్టి. సరుకు అంటే నా దృష్టిలో మనకుండే సబ్జెక్ట్ బట్టి. అలా దేవుడు నాకు వెళ్ళినప్పుడు 3,000 ఇచ్చినారు. అలా నెలకు 90,000 శాలరీ వచ్చింది. అయితే దేవునిలో ఉంటూ దేవునిలో కరెక్ట్గా ఉన్నాను. మనకు అక్కడనే 4,000. అలా ఆవనగడ్డలో వచ్చే స్టూడెంట్స్ 23 జిల్లాల నుంచి వస్తూ ఉంటే నాకు హైదరాబాద్లో ఎమిలీ కోచింగ్ సెంటర్ అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. ఆడ టెట్ డిఎస్తో పాటు భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో టెట్ వచ్చి 2011లో ఫస్ట్ టైం టెట్ పెట్టడం జరిగిందనమాట. అక్కడ మ్యాథ్స్లో దేవుడు నాకు ఏం చేసినాడంటే నా దగ్గర చదువుకున్న పిల్లలకి మ్యాథమెటిక్స్లో 100% ఇచ్చినాడు దేవుడు. నేను ఆ రోజే ప్రభువా మీకు స్తోత్రాలు, ప్రతిదానికి నాకు ఆ రోజే మీరు 39% ఇచ్చినారు. అయితే దేవునిలో జస్ట్ 2 ఇయర్లో నాకు ఎంత నాలెడ్జ్ ఇచ్చినావు ప్రభా. అప్పటి నుంచి భారతదేశంలో జరిగే సివిల్స్ ఎగ్జామ్స్, సివిల్స్ అంటే కలెక్టర్గా కావాలంటే సివిల్స్ క్వాలిఫై కావాలి, జాయింట్ కలెక్టర్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, బ్యాంక్స్, అన్ని ఉద్యోగాల్లో నంద్యాలలో గురు రాఘవేంద్ర అనే కోచింగ్ సెంటర్ ఉంది. ఆడ బ్యాంక్ ఉద్యోగాలు కోచింగ్ ఇస్తారు. అక్కడ చెప్పిన ఇలా సమయం లేదు మిత్రమా, తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో ఏ ఉద్యోగం కావాలన్నా మ్యాథమెటిక్స్లో హరి బాగా చెప్తాడు, హరి చెప్తే 100కు 100 వస్తుంది. అలా
ఇది నా శక్తి కాదు. నేనేం చేసినాను? కీర్తనలు 37:5 ప్రకారము నా మార్గం ఎవరికి అప్పచెప్పినాను? అప్పుడు ఆయన ఆ కార్యం ఏం చేసినాడు? సఫలం చేసినాడు. ఇలా నా అప్పులు తగ్గుకుంటూ నేను మళ్ళంక 2014-15లో తిరిగి మా గ్రామాన్ని రావడం జరిగింది. అయితే కీర్తనలు సమయం లేదు, 42లో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. దుప్పి అంటే ఏమి? డీర్, జింక. అది నీటి వాగుల కొరకు పోతుంది. దేనికి? నీళ్ళు తాగుదామని. అక్కడ పోతే దప్పికి దానికి నీళ్ళు తాగుదామని పోతే ఆ సముద్రం కావచ్చు, ఆ చెరువు కావచ్చు, ఆడ ముసళ్ళు ఉంది. ఏముంది? దప్పిక జింకకి. అటు పోతే ముసలు ఏం చేస్తుంది? జింకకేమో దప్పిక, ఏడుస్తే దప్పిక, ఆడపి నీళ్ళు తాగాలంటే చంపేస్తుంది. ఆ పరిస్థితుల్లో 2014 వచ్చాను, కానీ సమాధానం లేదు, నెమ్మది లేదు. బంధువులందరూ నన్ను ఏదో వెలివేసా అంట చూడండి, వెలివే లేదు. అలాగంటే ఎవరు మాట్లాడరు. అప్పుడంతా నాకు అంత బలం కూడా లేదు నాకు. కాబట్టి ఆలోచన చేసిన, ఎక్కడ పోయినా పరిస్థితుల సమాధానం లేదు. మాకు 6 నెలలు ఉండి మళ్ళాక నేను నెల్లూరుకి వెళ్ళిపోయినాను. మళ్ళాక 2016-17లో వస్తే సేమ్ పరిస్థితి, సమాధానం లేదు. అంటే దేవుని ప్రణాళిక చొప్పున అనేక జిల్లాల్లో కొన్ని లక్షల మందిని, నిరుద్యోగుల్ని ఉద్యోగస్తులుగా తయారు చేయడానికి దేవుడు బలంగా వాడుకున్నాడు. అన్ని ఉద్యోగాలు అంటే 10th పాస్ అయిన వాళ్ళకి, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఉద్యోగాలకు కోచింగ్ ఇచ్చే సంస్థ అనేది మన చిత్తూరులో అప్పట్లో విజయం ఉంది, ఇప్పుడు ఏది లేదు. అలాంటి ఇన్స్టిట్యూట్లు నేను నెల్లూరులో పెట్టడము, ఒంగోలులో పెట్టడము, ఇలా బై గాడ్ గ్రేస్ తెలుగు రాష్ట్రాల్లో స్టేట్ ఫేమస్ మ్యాథమెటిషియన్ అవార్డు గ్రహీత నేను. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి 2012లో చీఫ్ తీసుకున్న రోజుల్లో నెల్లూరులో ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు నాకు ఈ అవార్డు ఇచ్చడం జరిగిందనమాట. ప్రియులారా, ఈ విధంగా దేవునిలో ఎదుగుతూ, దేవునిలో నాకు ఒక ఆశ, ఎప్పుడైనా మన ప్రాంతానికి రావాలి, ఇక్కడ నేను పొందుకున్న శక్తి, నేను చేస్తున్న క్రమశిక్షణ భక్తి కొంతమందినన్నా నాలాంటి పరిస్థితులు ఉన్న వారికి, ఎంతోమంది ఒకవేళ నా జీవితంలో ప్రభువే కానీ లేకుండా ఉంటే ఎప్పుడో మరణించినవాడిని. భర్త లేకపోతే భార్య పరిస్థితి ఏమి, తండ్రి లేకపోతే బిడ్డల పరిస్థితి ఏమి, కుమారుడు లేకపోతే తల్లి పరిస్థితి ఏమి ఊహించుకోండి. అబ్బా, ఎంత అలాంటి పరిస్థితుల్లో యేసు ఒక్కడే చాలిన దేవుడు. ఆయన ఒక్కడే సృష్టికర్త. ఆయన తప్ప మనకి ఎవరు లేరు. అందుకే నా యొక్క మూలవచనం ఏమి? ఇర్మియా 39:18 ఏమి? నీవు అందరూ చెప్పాలా? ఇర్మియా 39:18 అందరూ చదవాల. నీవు నన్ను నమ్ముకుంటేవు గనుక నిశ్చయముగా తప్పించెదను. ఈ వచనం వింటున్న మీరు ఏ విషయాల్లో ఉన్నారు? అనారోగ్య సమస్య, నథింగ్ టు వర్రీ. ఫైనాన్స్ ప్రాబ్లమా? నథింగ్ టు వర్రీ. నిరుద్యోగ సమస్య, నథింగ్ టు వర్రీ. బిడ్డలు, వాట్ ఎవర్ ఇట్ మే బి, విడుదల దేవుడు ఇస్తాడు అన్నమాట. గొప్ప దేవుడు ఆయన, గొప్ప దేవుడు, శక్తివంతుడు ఆయన. ఎంత మనం ప్రార్థన చేస్తే, ఎంత మనము దేవునిలో ఉంటే అంత శక్తి దేవుడు ఇస్తాడు మనకు. అయితే మనమే ఫోన్ ఎత్తుకుంటే గంట సేపు మాట్లాడతాం, పనికిరాని మాటలు మాట్లాడతాం. ప్రార్థన చేస్తే 10 నిమిషాలు ప్రార్థన చేయకూడదు, 20 నిమిషాలు ప్రార్థన చేయకూడదు. అప్పుడే మోకాలు నొప్పులు, అప్పుడే మైండ్ సెట్ కాదు, మనసు బాగలే. నో, గాడ్ ఈజ్ ప్రైమరీ, ఈజ్ ద యూనివర్సల్. గ్లోరీ టు జీసస్. అప్పుడప్పుడు మా మిస్సెస్ అంటుంది, అబ్బా నీకు నేనంటే ఇష్టమా, బిడ్డలంటే ఇష్టమా, ప్రభు అంటే ఇష్టమా? ప్రభువే, గో. ఆ రోజు నేను కింద పడిపోయినప్పుడు మా మిస్సెస్, మాకు సొంత ఇల్లుంది మా మిస్సెస్కి, మేము పేదవాళ్ళే అండి. మా మిస్సెస్కి సొంత ఇల్లుంది కాళహస్తిలో. అది అప్పుడే 70 లక్షలు దాని యొక్క వాల్యూ.
నువ్వు అప్పుడు నన్ను నమ్మలేదే. నా యేసయ్య, నా యేసయ్య, ఈయన నాకు సర్వస్వము, అప్ టు మై లాస్ట్ బ్రీత్, నా కొన ఊపిరి వరకు. ఆయన తర్వాతే నా బిడ్డ. బహిరంగంగా చెప్తాను నేను. ఎన్నో కండిషన్స్. మా చిన్నాయన ఒక ఆయన పరదరాంలో ఉన్నాడు, ఆయన బిడ్డలు లేరు, రిటైర్డ్, దాదాపు 5-6 కోట్లు ఆస్తుంటుంది. ఒకరోజు పిలిపించినాడు 2016లో. హరి, మన బంధువులు ఎవరూ దేవుని నమ్ముకోలేదురా, ప్రపంచంలోనే ఎక్కువ ఉండేది ప్రభువుని అంగీకరించి బిడ్డలే. ఇది ఒక మతము కాదు, మంచికి మార్గము, మంచికి మార్గము, మంచికి మార్గము. నీ ఆస్తి నాకు వద్దించిన ఆయన యెషయా గ్రంథంలో 45వ అధ్యాయంలో రహస్య స్థలంలో దాచబడిన నిధులు దేవుడు నాకు ఇస్తాడు ఆయన. అనేక జిల్లాల్లో నాకు నల్లసనపల్లి నుంచి చిత్తూరుకి దారి తెలియదు, నల్లసనపల్లి నుంచి తిరుపతి దారి తెలియదు, కేసత్రి నుంచి ఒంగోలు ఎక్కడ, కేసత్రి నుంచి విజయవాడ ఎక్కడ, కేసత్రి నుంచి రాజమండ్రి ఎక్కడ, కేసత్రి నుంచి హైదరాబాద్ ఎక్కడ, కేసత్రి నుంచి మహబూబ్ నగర్ ఎక్కడ, కేసత్రి నుంచి నల్గొండ ఎక్కడ తిప్పేసినాడు. రహస్య స్థలం ముందు దాచబడిన నిధులు. ఏ కోచింగ్ సెంటర్ పోయినా, సార్ మీరు మ్యాథ్స్ చెప్తే మాకు ఉద్యోగాలు వస్తున్నాయి, అనేక మంది అడ్మిషన్ ఇస్తున్నారు అని అక్కడ నాకు ప్యాకేజ్ ఎక్కువ ఇస్తా అన్నారు. రహస్య స్థలం మీద దాచబడిన నిధులు అవి కావా? అలాంటి మా చెన్నైనే హెల్త్ బాగలేనప్పుడు సిఎంసిలో ఉన్నాడు. మా పిన్నం ఫోన్ చేసింది, హరి నువ్వు రావాలి, నువ్వు ప్రార్థన చేయాలంటే వచ్చినాను, ప్రార్థన చేసిన. అందరూ అన్నారు ఇంకా మరి 1 గంటలో చనిపోతాడనేసి. బంధువులు అందరూ బయట ఉన్నారు, ఒక 50 మంది దాకా. నేరుగా వెళ్ళినా. 2 రోజులు ఆయన కళ్ళు ధరలేదు, పోయినాను. యేసయ్య మీకు స్తోత్రం. ఇదో నేను సేవకుడు కాదు, కానీ ఈయన ఈ మరణకు పడప నుంచి సజీవంగా వస్తే మీ నామం మహిమ పొందుతుంది ప్రభువా. ఐఎమ్ నాట్ ఎ పాస్టర్, నేను ఒక పాస్టర్ కాదు, మీ శక్తి గల నామంలో ప్రార్థన పరుని నేను. మీ ప్రార్థన శక్తి చేత ప్రభువా ఈయన జీవంతో లేయాలి ప్రభువా అని దేవుని నామమున ప్రార్థన చేసిన, ఒక శిలువు గుర్తేసిన, దేవుని నామమున ప్రార్థన చేసిన, ఆడ పనిచేసింది దేవుని శక్తి. ఆడ పనిచేసింది, ఆడ ప్రార్థన చేసింది నాలో ఉన్న ప్రభువు. నేను కాదు, నేను కాదు, నేను కాదు, నేను కాదు. వచ్చేసిన నేను. నాకు మరుస రోజు గుంటూరు జిల్లాలో బాపట్లో నా క్లాస్ ఉంది, ఎవరిని చూడలేదు. వచ్చేసిన నేను పాకాలు దాటినాను. ఫోను మీ చిన్న కళ్ళు తెరిచినారు. దేవునికి తప్పదు కట్టండి. ఎంత గొప్ప దేవుడు నా దేవుడు, ఎంత గొప్ప దేవుడు. కోట్లు కుమ్మరిచ్చి మెడిసిన్స్ కూడా ఆ పవర్ లేదు. కోట్లు కుమ్మరిచ్చి మెడిసిన్స్కి ఆ పవర్ లేదు. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఆమేన్. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. గ్లోరీ. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. చాలు. ఎంత శక్తి అండి. ఇలా చెప్పుకుండా పోతే కొన్ని రాతులు పడుతుంది. ఎన్నో అద్భుతాలు చేసినాడు. ఆ మా చిన్నాయన అన్నాడు, ఈరోజు మీరు 1 కోటి రూపాయలు ఇస్తే కూడా హరి ఈరోజు ఊర్లో ఉండడు, అతను వదిలేయండి, అతను ఒక మంచి మార్గంలో ఉన్నాడు. ప్రియులారా, ఏదో ఆదివారం మందిరానికి వస్తున్నాము, ఆ భక్తి చాలదు. సమర్పణ. నేను చర్చికి వెళ్తాను అని మనం చెప్పకూడదు. మన ప్రవర్తన చూసి, మన జీవితం చూసి, మన క్రియలు చూసి, ఏమి నీలో ఈ మార్పు, అసలు ఎలా నువ్వు ఇంత సమాధానంగా ఉండావు అని వాళ్ళు నీ యొక్క అపాయింట్మెంట్ తీసుకోవాలి. సార్, సిస్టర్ మీతో మాట్లాడాలి, మాకు మీకంటే ఎక్కువ ఇన్కమ్ వస్తూ ఉంది కానీ మాకు సమాధానం లేదు, మా ఇంట్లో నెమ్మది లేదు, మీకు ఆదాయం తక్కువే, ఏమి మీరు ఎంత హ్యాపీగా ఉన్నారంటే, సీక్రెట్ ఈజ్ మా మందిరికి రండి, మా మందిరికి రండి, మా మందిరికి రండి. మీరు మీ ప్రవర్తన బట్టి అలా అలా ఇప్పటికీ నేను మా మిస్సెస్ని ఖచ్చితంగా నువ్వు చర్చికి రావాలి అని నేను ఎప్పుడు కూడా బలత్కారం చేయలేదు. స్టిల్, ఎందుకంటే మన సాక్ష్యం దేవుడు వింటున్నాడు. అయితే నా బిడ్డలు 2 ఉన్నారు. నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, ఎప్పుడో వచ్చి నా పక్కన కూర్చుంటారు. ఆమేన్ అంటే ఆమేన్ అంటారు.
అయితే మా మిస్సెస్ ఏమన్నా నేను చెప్తే వస్తుంది, కానీ అది కాదు, ప్రభు చెప్పాలా, దానికి కూడా ఒక నిర్ణయ కాలం ఉంది. సో ప్రార్థన చేయండి. ఇంకా కొన్ని ఇష్యూస్ నేను కొన్ని పరిష్కారం చేయాల్సి ఉంది. నేను 1 month వచ్చినాను. అయితే నేను ఇంకా పూర్తిగా విడుదలతో రావాలి, ఒక పెద్ద ఆశీర్వాదం రావాలని నేను రానేలేదు, నెల్లూరులో ఉన్నాను. అయితే దేవుడు నాకు నువ్వు కావాలని మొన్న డిఎస్సి ఎగ్జామ్ రాసినాను. అసలు డిఎస్సి రాయకూడదు అనుకున్నాను నేను. ఎప్పుడో 2000 సంవత్సరంలో నాకు డిఎస్సి జాబ్ వచ్చి ఉంటుంది, కానీ రాయలే. నాకు సర్టిఫికేట్స్ అక్కడక్కడ ఉన్నాయి. ఈ ప్రాంతం అంటే నాకు నచ్చదు, చాలా ఫైనాన్షియల్ లాస్ అయినాను, కొంచెం డ్యామేజ్ అయినాను, కొంచెం అన్పాపులర్ అయినాను, ఇక రాకూడదని ఉంటే అన్ని దేవుడు ఇక్కడ బంగారపల్లి మా సిస్టర్ పేరు బాలాజీ, అతను మహా న్యూస్ NSTV రిపోర్టర్ బాలాజీ, అతను నాకు ఫోన్ చేసి నువ్వు రావాలి అన్నాడు. అప్పుడు నేను వచ్చి డిఎస్సి అప్లికేషన్ వేసి నెల్లూరులో ఉన్నాను. నేను అన్ని ఉద్యోగాలు కోచింగ్ ఇస్తా ఉన్నాను. అప్పుడు డిఎస్సి ఎగ్జామ్ రాసి మళ్ళీ వెళ్ళిపోదామంటే మా బంధువులంతా లేదు, నువ్వు ఇక్కడే భక్తి చేసుకోవచ్చు, ఆమేన్, నువ్వు ఇక్కడ, ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు నాకు కండిషన్ చెప్పేది, ఇప్పుడు నువ్వు హ్యాపీగా భక్తి చేసుకోవచ్చు అని. వాళ్ళే మా చెల్లి, అప్పుడప్పుడు మా చెల్లి కూడా మనవరాలు ఉంది ఇప్పుడు, కూతురికి బిడ్డ, ఏదైనా బాగాలేదన్న నైట్లో అనా ప్రార్థన చేయనా, ఈడ ప్రార్థన చేసేదే మనం, కార్యం చేసేది ఆయన నామం. అలా వచ్చిన తర్వాత చిత్తూరులో ఆదికేశ్వర కాలేజీలో, వేము కాలేజీలో, పిఎస్లో ట్రై చేస్తూ ఉన్నాను కాలేజీల్లో. ఎందుకో ఒకరోజు ఆర్కే ఇన్స్టిట్యూట్ వాళ్ళు, చిత్తూరు ఇన్స్టిట్యూట్ ఉన్నది, వాళ్ళకు మ్యాథ్స్ టీచరు అనుభవం ఉండే సార్ కావాలంటే అక్కడికి వెళ్ళాను, సెలెక్ట్ అయినాను. అక్కడ పనిచేస్తా ఉంటే ఒకరోజు వాళ్ళు, హరి నువ్వు మాకు బంగారపల్లం బ్రాంచ్కి ఒక స్కూల్ ఇన్ఛార్జ్గా మ్యాథమెటిక్స్ చెప్పేసి కావాలంటే ప్రారంభం చేసినాను. ఇక్కడ వచ్చిన జరిగింది. ఈవినింగ్లో నేను నా సొంతంగా 10th పాస్ అయిన వాళ్ళకి, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి, ఆంధ్ర రాష్ట్రంలో అనేక జిల్లాల్లో నా ద్వారా జాయింట్ కలెక్టర్ అయినారు, నా ద్వారా ఎంఆర్ఓలు అయినారు, నా ద్వారా బ్యాంక్ మేనేజర్లు అయినారు, నా ద్వారా టీచర్లు అయినారు. అయితే నా స్వస్థ మండలంలో కొంతమంది నిరుద్యోగులకు మనము ఉద్యోగం తెప్పియాలనే, కొంతమంది అంటే ఇంకా దేవుళ్ళు రానాలు ఉన్నారు, కొంతమంది వాళ్ళకి కొద్ది కౌన్సిలింగ్ చేసి యూత్ని కొంచెం బాగా దేవుళ్ళు నడిపించాలి అంటే, మా ప్రాంతంలో నన్ను చూసి నా బంధువు దేవుళ్ళు రావాలని నా కాన్సెప్ట్ అని ఇప్పుడు బంగారపల్లిలో ఒక కోచింగ్ సెంటర్ 10th క్లాస్ చదివే వాళ్ళకి మ్యాథమెటిక్స్తో పాటు ఆల్ సబ్జెక్ట్స్, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుకునే పిల్లలకి ట్యూషన్ చెప్పుకుంటూ ఉద్యోగాలకి, అన్ని ఉద్యోగాలకి నేను కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పోస్టులు పడినాయి. ఇలా మనం హెల్ప్ చేద్దాం ఉద్దేశంతో నడుపుతున్నాను. మన కిరణ్ పాస్టర్కి, యోహాన్ పాస్టర్ గారికి చెప్పినాను, వాళ్ళు కూడా ప్రార్థన చేసినారు. అలా నేను బంగారపల్లిలో ప్రభా, నేను ఏ మందిరానికి వెళ్ళాలి ప్రభా, ఆత్మ నడిపింపు ఉండే సంఘం కావాలి ప్రభా నాకు. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణలో ప్రతి ఆదివారం నా క్లాస్ పోను, ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ నేను మందిరానికి వెళ్తా. అయితే దేవుని నేను బాప్తిజం తీసుకుని వచ్చి హెబ్రోన్లో, నెల్లూరు కర్మేల్ ఉంది, కర్మేల్, అక్కడ నాకు బాప్తిజం పెన్నా నదిలో బాప్తిజం తీసుకున్నారు. జాషువాగా నన్ను పిలువబడతారు కాబట్టి నేను మామూలుగా హరిని అంటాను. అది నా యొక్క సాక్ష్యము. ప్రభు చిత్తం అయితే ఇంకా చాలా కొన్ని మర్మాలు ఉన్నాయి, సమయం లేదు. రానున్న రోజుల్లో ఆన్లైన్ ప్రేయర్లు కావచ్చు, ఇంకా దేవునికి చిత్తం బట్టి మిగతా విషయాలు పంచుకుంటాను. అయితే నేను బంగారపల్లిలో 2-3 సంఘాలకు వెళ్ళాను. అయితే దేవుడు నాకు పోయిన ఆదివారం మార్నింగ్, ప్రభా ఎక్కడికి వెళ్ళాలి, నాకు ఆత్మ అంత తృప్తిగా అనిపించడం లేదు, ఒక మంచి ఆత్మలో నడిపించే సంఘం కావాలంటే దేవుడు నాకు ఈ మందిరాన్ని చూపించినారు. పోయిన ఆదివారం నేనే వచ్చినాను, వెనకాల కూర్చున్నాను. విశ్వాసం గురించి అయ్యగారు బ్రహ్మాండంగా మాట్లాడినాడు. అయితే నాకు దాదాపు నేను బయట జిల్లాలో ఉంటే కూడా నాకు బైబిల్ వండర్స్ జానవేశ్వరి సారు, వాళ్ళ తమ్ముడు ఇమానియల్లు, వీళ్ళంతా నా ఫ్రెండ్సే. అంటే ఆయా సంఘాల్లో వాళ్ళు, ఆయా జిల్లాల్లో వాళ్ళు వాక్యం చెప్తా ఉంటే అక్కడ నేను ఉంటే వెళ్ళేది, నా టెస్టిమనీ షేర్ చేసుకునేది, అలా ఇదే. అయితే నాకు మన ప్రాంతంలో కూడా ఒక యవ్వనస్తుడు దేవుని చేత బహుబలముగా వాడబడుతూ ఉన్నాడు, దేవుని స్తోత్రం అన్న మాట విన్నాను నేను. మన కిరణ్ గారు పాస్టర్ గారి నుంచి విన్నాను నేను. అయితే మనము అంటే చెప్పకూడదు కూడా, అయ్యగారికి తెలియట్లే వచ్చాను నేను. అయితే వాళ్ళు చెప్పిన దానికి నేను చూసిన దానికి కూడా మ్యాచ్ అయిందనమాట, మ్యాచ్. దేవుని స్తోత్రం. అయ్యగారికి ఆఫీసులో ఒకటేమని చెప్పినా, అయ్యగారు రానున్న రోజుల్లో మీరు భగత్ సింగ్ గారులాగా అవుతారు అయ్యగారు అన్నాను నేను. మీకు అందరూ తెలుసు భగత్ సింగ్ గారు ఎక్కడ, పవర్ఫుల్ ప్రేయర్, అలా అవుతారు అయ్యగారు అంటే ఆయన చాలా సంతోషించినారు. అయ్యగారు
మన పెద్ద పాస్టర్ కూడా అంతా నాకు పరిచయం లేదు. అయితే పంజనాథ్ పాస్టర్ మందిరంలో అయ్యగారు వెళ్తున్నారని అక్కడ వాళ్ళు నాకు ఇప్పుడు నుండే యనమనాథ్ పాస్టర్ గారు మణిసారి చెప్పినారు. అయితే అయ్యగారు ఆర్టీసీలో పనిచేస్తూ దేవుని సేవ చేస్తా అన్నారు, రోషముగా సేవ చేస్తున్నారు అనే మాట విన్నాను. సత్రంలో కూడా సేవ చేస్తున్న మాట విన్నాను, కానీ ముఖాముఖిగా అయ్యగారితో ఎప్పుడు పరిచయం లేదు. అయితే వాళ్ళ మనవరాలు మా స్కూల్లో స్టూడెంట్ కాబట్టి వస్తా అంటే 2-3 రోజులు కూడా నేను తెలుసు వాళ్ళు నాకు. అయితే నేను పలకరించలా, ఎందుకంటే స్పిరిట్, దేవుని ఆత్మ పర్మిషన్ లేకుండా నేను ఎవరితో మాట్లాడను. ఆయన మనం. అయితే దేవుడు విడుదల ఇచ్చినాడు. నేను నిజంగా చెప్తున్నాను, దేవుని నామమున ఇది ఇంకా పెద్ద సంఘము దేవుడు చేయబోతున్నాడు. అనేక ఆత్మలు ఈ మందిరం నడిపించబడుతున్నారు. ఇక్కడ చదువుకునే ప్రతి నిరుద్యోగి 2025లో ఉద్యోగం వచ్చిన గాక యేసు నామములో. ఇక్కడ అనేక మంది యవనస్తులకి ఎవరైతే వివాహాలకు ఎదురు చూస్తున్నారో, అనేక కార్యం ఎదురు చూస్తున్నారో, ఈ 2020 సంవత్సరము ఒక విడుదల సంవత్సరం కాబోతున్నది. నన్ను నడిపించిన దేవుడు ఈ యొక్క ప్రాంతంలో ఇంకా అనేక మందిని, ఈ మందిరం చాలదు, ఇక్కడ ఇంకా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లాగా నడిపించబోతున్నారు. దేవుడు చిత్తమైతే ఇక్కడ ఇంగ్లీష్ వర్షిప్ జరగబోతున్న త్వరలో 3 వర్షిప్లు. ఈ అవకాశం ఇచ్చినవంటి దేవాది దేవునికి, పెద్ద సంగర్ కాపరి గారికి, మన మధ్యలో మన కిరణ్ పాస్టర్ గారు మినిస్ట్రీకి వెళ్ళినాడు, ఆయనకి, వాళ్ళ కుటుంబ వాళ్ళందరికీ అయ్యగారు ఇచ్చిన సమయం 20 మినిట్సే, ఇంకా ఎక్కువైంది క్షమించమని మీ అందరికీ వందనాలు చేసుకుంటూ, మీ నుంచి నాకు ఒక చిన్న రిక్వెస్ట్, దయచేసి మీ అనుదిన ప్రార్థనలో నా పేరు హరి, నా భార్య పేరు జ్యోతి, దయచేసి రాసుకోండి. ఐ వాంట్ యువర్ ప్రేయర్ సపోర్ట్. నేనైతే మీకోసం పోయిన ఆదివారం నుంచి నా అనుదిన ప్రార్థనలో సంఘ కాపరి కొరకు, విశ్వాసుల కొరకు, మీ యొక్క కుటుంబంలో సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ నుంచి నాకు ఐ వాంట్ యువర్ ప్రేయర్ సపోర్ట్. మా మిస్సెస్ పేరు జ్యోతి, మా పెద్ద పాప పేరు తేజ, ఇంటర్మీడియట్ సెకండ్ అవుతుంది మా పాప. అయితే మాకు చిన్న పాప కొద్దిగా ఆలస్యంగా పుట్టింది, ఆ పాప పేరు చతుర, ఇప్పుడు ఫస్ట్ క్లాసు. మా పెద్ద పాప ఇంటర్మీడియట్ సెకండ్ ఇయరు. మా మిస్సెస్ ఇంకా దేవునిలోకి రావాలి. నేను ఆర్డర్ వేస్తే వస్తుంది, నేను ఆర్డర్ ఇవ్వకూడదు, దేవుని పిలుపుకు లోబడి రావాలి. తొందరగా మీ అందరి సమక్షంలో మీరు మా ఇంట్లో వచ్చి స్తుతి కూడబెట్టే విధంగా, మా ఇంట్లో ఇంకా ఏ విగ్రహారాధన జరుగుకునే విధంగా తొందరలో అయితే మీ అందరూ ప్రార్థన చేయండి. నేను డిఎస్సి రాసినాను, ప్రభు చిత్తమైతే, అంటే దానికంటే ఎక్కువ సంపాదిస్తున్నాను ఇప్పుడు. కానీ ఈ లోకంలో ఉద్యోగం అంటే కొంతమందికి అదొక స్టాంప్ కాబట్టి ప్రభు చిత్తమైతే, ఎందుకంటే ఈ ఆదివారాల్లో ఈ ప్రైవేట్ ఉద్యోగాల్లో ఆదివారం రావాలంటారు. అదే గవర్నమెంట్ జాబ్ అయితే ఆదివారం మన దినం, దేవుని దినం. ప్రార్థన చేయండి దయచేసి. ఇంకొక చిన్న మాట ఏమంటే, సేవకుల్ని మనము ప్రోటోకాల్, మాది ప్రోటోకాల్. ఎందుకంటే నేను అనేక జిల్లాలు తిరిగినాను. ఆ చిన్న కార్యం కానీ పెద్ద కార్యం కానీ, ఇంట్లో చిన్న ఫంక్షన్ కానీ పెద్ద ఫంక్షన్ కానీ, అది ఏ పని కానీ, అది ఏ కార్యం కానీ, నువ్వు అప్పు తీసుకోవాలన్నా సరే, నువ్వు బ్యాంకుకి లోన్ అప్లై చేసినా సరే, ప్రతిదీ మనము సేవలకు చెప్పి చేస్తే అది ఆశీర్వాదం. దేవుడు మీకు ఇచ్చే ఆ యొక్క ఆశీర్వాదంలో ఎప్పుడైతే దేవుని భాగము నువ్వు ఇవ్వవో నీకు శాపమే, నీకు శాపమే. దేవుని భాగం ఇచ్చేయి, మరో గంటలో నీకు రెట్టింపు ఆశీర్వాదం ఇస్తాడు. ఈ సీక్రెట్ దేవుడు చెప్పమంటే చెప్తున్నానమ్మా, నాకు ఎవరు చెప్పలేదు. దేవుడు ఈ సాక్ష్యమును దీవించును గాక. థ్యాంక్స్ అయ్యారు.